So, good morning, children. I am Aruna. Today, our topic is electrolytic cell. So, ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్ని మనం ఎలక్ట్రోలిసిస్ అని కూడా చెప్తాము. ఎలక్ట్రోలైటిక్ సెల్ని ఎలక్ట్రోలిసిస్ అని కూడా అంటాము. ఎలక్ట్రోలిసిస్ దీనిలోనే మనకు కనిపిస్తుంది. ఎలక్ట్రో మీన్స్ ఎలక్ట్రిసిటీ. లైసిస్ మీన్స్ బ్రేకింగ్ అంటే ఎలక్ట్రిసిటీ దేని బ్రేక్ చేస్తుంది? ఎలక్ట్రిసిటీ దేని బ్రేక్ చేస్తుంది అంటే బ్రేకింగ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఆర్ సబ్స్టెన్స్ ఇంటూ అయాన్స్. అయాన్స్గా బ్రేక్ చేస్తుంది. దాన్ని మనం ఈ ప్రాసెస్ని ఎలక్ట్రాలిసిస్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం. ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్లో మనకి ఏం జరుగుతుంది? ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం ఒక డివైస్ తీసుకుందాం. ఒక చిన్న డివైస్ తీసుకుందాం. డివైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్. డివైస్ ఈజ్ నథింగ్ బట్ సెల్. ఒక సెల్ తీసుకుందాం. ఈ సెల్లో 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాం. 2 ఎలక్ట్రోడ్స్ని మనం సొల్యూషన్లో డిప్ చేసాం. ఇలా 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాము. ఎలక్ట్రోడ్స్ని సొల్యూషన్లో డిప్ చేసాం. ఈ సొల్యూషన్ మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్ అన్నాం కదా. ఈ ఎలక్ట్రోడ్స్ ఈజ్ నథింగ్ బట్ మెటల్ రాడ్స్ని మనం ఎలక్ట్రోడ్స్ చెప్తాం. ఈ ఎలక్ట్రోడ్స్ని మనం ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రాసెస్లో ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగటివ్ టెర్మినల్. సో వీటిని ఏమంటాము? ఎలక్ట్రోడ్స్ అంటాం. ఎలక్ట్రోడ్స్ అంటే మెటల్ రాడ్, అంతే. మెటల్ రాడ్, ఏ రాడ్ అయినా. ఇక్కడ ఏ ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటున్నామా అంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ని తీసుకుంటున్నాం. అంటే ప్లాటినం మెటల్ రాడ్ తీసుకుంటున్నాం అంతే. ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ అనేది ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అంటే దేంతో రియాక్ట్ అవ్వదు. దిస్ ఎలక్ట్రోడ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ది కెమికల్ రియాక్షన్. దట్స్ ఆల్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? ఎలక్ట్రోలైట్ అంటే మనం ఎప్పుడైతే బ్యాటరీ నుంచి సెల్కి కరెంట్ని పాస్ చేసామో ఈ కరెంట్ పాస్ అయినప్పుడు ఈ సొల్యూషన్ ఏం చేస్తుంది? కరెంట్ గెయిన్ చేసుకొని అయాన్స్గా బ్రేక్ అవుతుంది. ఏ విధంగా అయితే ఏదైతే అయాన్స్గా బ్రేక్ అవుతుందో ఆ సొల్యూషన్ ఏమంటాము అంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఈజీగా ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా జరుగుతుంది? సో ఫస్ట్ మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకున్నాము. ఆ సెల్లో ఎలక్ట్రోలైట్ని తీసుకున్నాము. ఎలక్ట్రోలైట్లో 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేసాము. సో ఇక్కడ ఏమవుతుంది? ఎప్పుడైతే ఇక్కడ బ్యాటరీ నుంచి, ఇది బ్యాటరీ అని చెప్పుకున్నాక ఈ సర్క్యూట్ నుంచి కరెంట్ అనేది సెల్లోకి పాస్ అవుతుందో ఏమవుతుంది? ఎలక్ట్రోలైట్. ఇక్కడ నేను ఏ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నానంటే సోడియం క్లోరైడ్. ఎప్పుడైతే సర్క్యూట్ నుంచి కరెంట్ సొల్యూషన్లోకి పాస్ అవుతుందో ఈ ఎలక్ట్రోలైట్లో ఉంటే NaCl ఏ విధంగా బ్రేక్ అవుతుంది అంటే Na+Cl-గా విడిపోతుంది అన్నమాట. సో ఏమవుతుంది? ఇక్కడ ప్రాసెస్ ఏమవుతుంది? ఎలక్ట్రోడ్ ఏ అయాన్ ఏ ఎలక్ట్రోడ్ దగ్గర మూవ్ అవుతుందో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏ ఎలక్ట్రోడ్ అయితే పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తామో, ఏ ఎలక్ట్రోడ్ అయితే బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తామో ఆ ఎలక్ట్రోడ్ని పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటాము. నెక్స్ట్ అలాగే ఏ ఎలక్ట్రోడ్ అయితే బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తామో దాన్ని నెగిటివ్ ఎలక్ట్రోడ్.
పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్. పాజిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అంటాము. అలాగే ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటాం. అలా నెగిటివ్ ఎలక్ట్రాన్ని క్యాథోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే సర్క్యూట్ నుంచి కరెంట్ సెల్లోకి పాస్ అవుతుందో ఫస్ట్ ఏమవుతుంది, సబ్స్టెన్స్ అంటే ఇది Na+Cl- అయాన్స్గా డిసోసియేట్ అయిపోయి ఈ పాజిటివ్ అయాన్ అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. అలాగే నెగిటివ్ అయాన్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది. అంటే ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపు అనేది అయాన్స్ మూవ్ అవుతుంది అంతే. సో ఇక్కడ Na+ అనేది ఎటు మూవ్ అవుతుందన్న క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది. Cl- ఏ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతుంది, యానోడ్ వైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఫస్ట్ మనకు కావాలి, ఇక్కడ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఎప్పుడైతే Cl- అయాన్ వచ్చి యానోడ్ వైపుకి మూవ్ అవుతుందో ఇక్కడ ఏమనుకున్నాము, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్, ఇది వచ్చి పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఎప్పుడైతే Cl- అయాన్ యానోడ్ వైపు మూవ్ అవుతుందో ఈ Cl- అయాన్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని యానోడ్కి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చేసిన ఎలక్ట్రాన్ని వెంటనే ఏం చేస్తుంది, ఇక్కడ ఈ క్యాథోడ్ వైపు ఏ అయాన్ మూవ్ అవుతుంది, సోడియం అయాన్ కదా, పాజిటివ్ అయాన్ వెళ్ళి మూవ్ అవుతుంది. అంటే పాజిటివ్ అంటే దెర్ ఈజ్ నో ఎలక్ట్రాన్. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఇది ఇచ్చేసిన రిలీజ్ చేసేసిన అంటే లాస్ అయిపోయిన ఎలక్ట్రాన్ వెంటనే ఈ సోడియం అయాన్ ఏం చేస్తుందంటే వెంటనే ఆ ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. సో స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ఇది ఏం చేస్తుంది, సోడియం అయాన్ ఎలక్ట్రాన్ని వెంటనే గెయిన్ చేసేస్తుంది. సో ఇక్కడ క్లోరైడ్ అయాన్ ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగింది అని చెప్పుకుంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఆక్సిడేషన్. ఇక్కడ ఏమైంది, సోడియం వెంటనే ఎలక్ట్రాన్ ఈ బ్యాటరీ నుంచి ఎప్పుడైతే రైట్ సైడ్కి ఎలక్ట్రాన్ మూవ్ అయ్యి ఎలక్ట్రాన్ వెంటనే సోడియం ఎలక్ట్రాన్ గెయిన్ చేసిందో సో క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది అనుకుంటున్నామో, రిడక్షన్ జరిగిందని చెప్తున్నాను. రిడక్షన్. సో ఇదంతా మాకు గుర్తుండదండి, మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి మాకు తెలియదు అంటే నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అది గుర్తుపెట్టుకుంటామా. సో యాన్ ఆక్స్ అలాగే రెడ్ క్యాట్ యాన్ ఆక్స్ రెడ్ క్యాట్. ఇది అందరికీ ఈజీగా గుర్తుంటుందని చిన్న ఇదితో నేను చెప్తున్నాను. చాలా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి, అసలు కన్ఫ్యూజన్ అవ్వకుండా. యాన్ ఆక్స్ అంటే యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, రిడక్షన్. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇందులోనే కనిపిస్తుంది. ఓ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అది గుర్తుపెట్టుకుని బండ గుర్తు ఏం లేదు. ఓ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఆక్సిడేషన్. దానికి ఆపోజిట్గా ఇక్కడ అక్కడ లాస్ అయిందంటే ఇక్కడ ఏమవుతుంది, గెయిన్ అవుతుంది. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అక్కడ లాస్ అవుతుంది అంటే దానికి రివర్సే కదా గెయిన్. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. లాస్ అవుతుంది, ఇక్కడ గెయిన్ అవుతుంది. ఏం జరిగింది, ఆక్సిడేషన్, ఇక్కడ రిడక్షన్ జరిగింది. యానోడ్ దగ్గర ఏం జరిగింది, ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది, రిడక్షన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దీన్ని మనం ఒక ఈక్వేషన్లో రిప్రజెంట్ చేద్దాం. అంటే యానోడ్ దగ్గర ఏం జరిగింది, క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది మనకి క్లియర్ కట్గా తెలియాలి కదా. సో ఎట్ యానోడ్ అంటే యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏ అయాన్ వచ్చి మూవ్ అయింది, క్లోరైడ్ అయాన్ వచ్చి మూవ్ అయింది. సో వేసుకున్నాను క్లోరైడ్ అయాన్. ఏమైంది, ఎలక్ట్రాన్ని లాస్ అయింది. సో ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. ప్లస్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఎలా ఇక్కడ లిబరేట్ అవుతుంది అంటే క్లోరిన్ గ్యాస్గా లిబరేట్ అవుతుంది. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అవ్వటం కోసం ఇక్కడ క్లోరైడ్ అయాన్ క్లోరిన్ గ్యాస్. క్లోరిన్ ఎప్పుడు కూడా మోనో అటామిక్గా ఎగ్జిస్ట్ అవ్వదు, డై అటామిక్ అనమాట. మోనో అటామిక్ ఓన్లీ నోబెల్ గ్యాస్ ఎలిమెంట్సే మోనో అటామిక్గా ఎగ్జిస్ట్ అవ్వగలవు. సో ఇక్కడ గ్యాస్ ఏ గ్యాస్ అయినా డయాటమిక్ కాబట్టి 2. సో బ్యాలెన్స్ అవ్వటానికి ఇక్కడ 2 రాస్తున్నాను. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నాయని అర్థం. ఓకేనా. అంటే ఇక్కడ ఏం జరిగిందమ్మా, ఆక్సిడేషన్ జరిగింది.
ఎటు క్యాథోడ్. ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏం జరిగిందో చూద్దాం. క్యాథోడ్ దగ్గర ఏ అయాన్ మూవ్ అయింది? సోడియం అయాన్ మూవ్ అయింది. సో ఇక్కడ సోడియం అయాన్ని ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అనుకున్నామో గెయిన్ చేస్తుంది, కాబట్టి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుంది. సోడియం సాలిడ్గా డిపాజిట్ అయిపోతుంది. క్యాథోడ్ దగ్గర సోడియం సాలిడ్ డిపాజిట్ అవుతుంది, యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది సాలిడ్. సో ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ అనుకున్నాం కదా, టూ బ్యాలెన్స్ అవ్వడానికి 2. ఓకేనమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ రిడక్షన్. చాలా ఈజీ. ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకున్నాను, ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలక్ట్రోలైట్ వేసాను. ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, బ్యాటరీ నుంచి కరెంట్ అనేది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లోకి పాస్ అవుతుంది. ఎప్పుడైతే పాస్ అవుతుందో NaCl అయాన్స్గా డివైజ్ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే సపరేట్ అయిపోయిన అయాన్స్ ఏమవుతుంది, ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ వైపు మూవ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే క్లోరైడ్ అయాన్ యానోడ్ వైపుకి మూవ్ అయింది, సోడియం అయాన్ క్యాథోడ్ వైపు మూవ్ అవుతుంది. సో క్లోరైడ్ అయిన 1 ఎలక్ట్రాన్ని యానోడ్కి ఇచ్చేసింది, అంటే లాస్ అయిపోయింది, ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. ఈ లాస్ అయిన ఎలక్ట్రాన్ వెంటనే ఏం చేసింది, క్యాథోడ్ దగ్గరికి రీచ్ అయిన సోడియం అయాన్ ఆ ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది, స్టెబిలిటీ కోసం గెయిన్ చేస్తూ సోడియం సాలిడ్గా సోడియం మెటల్గా డిపాజిట్ అవుతుంది. యానోడ్ దగ్గర క్లోరిన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్స్. చాలా సింపుల్. దీన్ని ఎలక్ట్రాలిసిస్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, కరెంట్ ఇచ్చాం కదా. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందన్న కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనం కరెంట్ ఇచ్చాము, అది ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది ఏ విధంగా దేంట్లో చేంజ్ వచ్చింది, కెమికల్ రియాక్షన్లో చేంజ్ వచ్చి ఎనర్జీ ఇది రిలీజ్ అవుతుంది, కాబట్టి కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అలాగే కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కూడా కన్వర్ట్ అవుతుంది. అదే కదా ఎలక్ట్రోకెమిస్ట్రీలో డిస్కస్ చేసేది మనం. అది ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం డిస్కస్ చేస్తామో, హౌ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఆర్ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో మనం ఇంకొక టాపిక్లో చూసుకుందాం. సో మొత్తం ఇక్కడ చూద్దాము, అసలు పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సెకండ్ పాయింట్, ఇక్కడ యానోడ్ వచ్చి ఏ ఎలక్ట్రోడ్, యానోడ్ వచ్చి పాజిటివ్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ క్యాథోడ్ వచ్చి ఏ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ వచ్చి నెగిటివ్ ఎలక్ట్రోడ్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్. అంటే యానోడ్ దగ్గర ఏం జరుగుతుందమ్మా, ఆక్సిడేషన్ జరుగుతుంది ప్రాసెస్. నెక్స్ట్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే రిడక్షన్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి పాస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది సర్క్యూట్ నుంచి సెల్లోకి పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ passed from circuit to the cell. కాబట్టే కదా మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. నెక్స్ట్ మనం వీడియోలో హౌ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ ప్రాసెస్ని మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ గాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ అని చెప్తాము. అందులో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.